దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. దేవుడు నడిపించే క్రమం మనుషులకు ఎంతో మేలు చేస్తుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కానీ మనుషులు చేసే అతిక్రమములు, దోషముల వల్ల దేవుని క్రమాన్ని తప్పిస్తున్నాయి. మనుషులకు మేలు కలగకపోవడానికి కారణం మనిషి చేసిన పాపమే. ఎందుకంటే ఆదియందు దేవుడు భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృజించి పగటి వెలుగు కోసం సూర్యుడిని, రాత్రి వెలుగు కోసం చంద్రుడిని, నక్షత్రాలు చేశాడు. ఇంకా వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, చల్లటి గాలి, నీరు అన్నీ క్రమం తప్పకుండా వాటి వాటి కాలాల్లో అవి పనిచేస్తున్నాయి. కానీ మనుషులు చేస్తున్న దోషాల వల్ల అవి క్రమం తప్పుతున్నాయి. ఎందుకంటే దేవుడు చేసిన ప్రకృతే క్రమం తప్పిన మనిషిని ఖండిస్తుంది. అది ఎలా అంటే వర్షాకాలం ఎండలు, ఎండాకాలం వానలు, శీతాకాలం వరదలు, ఇంకా భూకంపాలు, కరువులు, రోగాలు, బాధలు, కష్టాలు, కడకు మనిషికి మిగిలేది కన్నీరే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనిషి దేవుడిచ్చిన క్రమమును త్రోసివేసి అక్రమమైన మార్గంలో నడుస్తున్నాడు. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకపోవడానికి మీ పాపాలే కారణమని. సామెతలు 28:13లో దేవుడు ఇలా చెప్తున్నాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందునని. దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉంటాకి సమస్తాన్ని నియమించాడు. నరుడు జీవించినంత కాలం చక్కని క్రమంలో నడుస్తూ సంతోషంగా, ఆనందంగా జీవించాలని నరుని హృదయంలో జ్ఞాన సంపదలు ఉంచాడు. కానీ దేవుడు మనిషి కొరకు చేసే కార్యాలు, అద్భుతాలు మనిషి పరిశీలనగా తెలుసుకోలేకపోతున్నారు. దేవుని క్రమములో నడవకుండా దేవుని యందు భయభక్తులు లేనివారు బాధకు, శ్రమకు కారకులు. కాబట్టి ఎవరికి వారు తెలుసుకొని గ్రహించుకోవాలి. ఎందుకంటే నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నీవు చేసిన ద్రోహమే నిన్ను గద్దిస్తుంది. కనుక దేవుడు మనిషిని శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా చూడాలనుకుంటున్నాడు. కానీ మనిషి ఎలా ఉంటున్నాడంటే జాతిహీనపు ద్రాక్షవల్లిగా, భ్రష్ట సంతానముగా మిగిలిపోతున్నారు. పైకి మాత్రం ఎంతో భక్తిపరులుగా నటిస్తున్నా కానీ లోపల అంతరంగమంతా దోషంతో నిండిపోయి మరకవలె నాకు కనిపిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుతున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మన దోషములు ఒప్పుకొని దేవుని కనికరం పొందుదాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.